నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. మనకు ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి. వాటిలో ఒకటి తాటి చెట్టు నుంచి కళ్ళును తీయటం. ఈరోజు దాని గురించి, అది తీసే గీత కార్మికుల గురించి తెలుసుకుందాం. అత్రి మహర్షిని గౌడ వంశానికి మూల పురుషునిగా చెప్తారు. వీరు తర్వాత కౌండిన్య మహర్షితో ప్రాచుర్యంలోకి వచ్చారు. పూర్వమీమాంస పద్ధతిలో యజ్ఞయాగాదులు చేయనప్పుడు గౌడీకము అనగా కళ్ళుని సరఫరా చేసేవారు. పశ్చిమ బెంగాల్ గౌడ రాజ్యంలో గౌడ ప్రజలు నివసించేవారు. వీరు గుప్తుల దండయాత్రలకు తట్టుకోలేక దక్షిణ భారతదేశానికి ఒరిస్సా గుండా వలస వచ్చారు. మొదటి గౌడరాజు శశాంక క్రీస్తు శకం 630 నుండి 637 వరకు బెంగాల్ను పరిపాలించాడు. 1687 సంవత్సరం నుంచి 1724 సంవత్సరం వరకు గోల్కొండను పరిపాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కర్ణాటకలో మహారాష్ట్ర సంగమ్మ, బెంగళూరుని స్థాపించిన నాదప్రభు కెంపగౌడ గౌడరాజులలో ముఖ్యులు. మహారాణి రుద్రమదేవి భర్త వీరభద్రుడు గౌడ వంశీకునిగానే చెప్తారు. కాళ్ళకి బంధం, నడుముకు మాకు, వెనక లొట్ట, పక్కన కత్తుల పొది వీరి ఆహార్యం. నిత్యం వారికి చెట్టు ఎక్కి కళ్ళు తీయడం చేసే ముఖ్యమైన పని. నిత్యం ప్రమాదాలతోనే వీరి బ్రతుకు పోరాటం. ఆ గీత కార్మికుల గురించి, కళ్ళు అంటే సురాపానం గురించి, సురాపాన సేవనం వలన కలిగే లాభాలు, అది తీసేందుకు వారికి ఎదురయ్యే ప్రమాదాలు, ఇంకా వారి జీవన విధానం మొదలైన విషయాలు తెలుసుకుందాం. ఈ రండి. ఈనాటి మన సండే స్పెషల్ గెస్టులు గీత కార్మికులు శ్రీ యాదగిరి గారు, శ్రీమతి సైదమ్మ గారు, శ్రీ మహేష్ గారు. ఇక పదండి, వారేం చెప్తారో విందాం. నమస్కారం అండి యాదగిరి గారు, సైదమ్మ. ఎట్లా ఉన్నారు? మీకు నచ్చిందమ్మా హైదరాబాదు? మీ అబ్బాయి ఇల్లు బాగుందా, మీ ఊరు బాగుందా? బాగుంది. ఇక్కడ బాగుంది. ఇక్కడే బాగుందా? మరి ఎందుకుంటున్నారు ఊర్లో? అక్కడ పొలాలు శంకలు అన్నీ ఉన్నాయి కదా, మరి మేము గౌడ్స్ తాళ్ళు ఎక్కడోళ్ళం, అక్కడ అన్నీ చూసుకుంటాం మేము. మరి అది ఇచ్చి పెడితే ఇక్కడికి వస్తే అది ఎవరు చేస్తారు? అంతేనంటారు. అయితే మరి మీ ఊరి గురించి, మీ గురించి మాకు చెప్పండి కొంచెం. మీ పేరేంటి, మీరేం చేస్తారు అక్కడ మీ ఊళ్ళో? మేడం, మీ ఊరి పేరు చెప్పండి. ముందు మీ ఊరి పేరు, మీ పేరు, మీ భార్య పేరు, మీ కుటుంబం, ఎంతమంది పిల్లలు, ఎక్కడ ఉంటారు, మీ వృత్తి ఏంటి? మాది జనగాం జిల్లా కొడకాల మండలం నరసింగాపురం. ఒక బిడ్డ, నా పేరు యాదగిరి, నా భార్య పేరు సైదమ్మ. నువ్వేం చేస్తుంటావు? తాడి చెట్లు ఎక్కుతాం మేము. తాడి చెట్లు ఎక్కుతాం. తాళ్ళు ఎక్కుతాం. అంటే తాడి చెట్టు ఎక్కి ఏం చేస్తారు? తాళ్ళు ఎక్కి కళ్ళు తీస్తాం. కళ్ళు తీస్తాం. కళ్ళు తీసి, అసలు కళ్ళు అంటే ఏంటి? కళ్ళు అంటే సూర్యపానకం, నీర వెనకట నీర గీసేదంట. మేము తాడికి లొట్లు పెడతాం. లొట్లు పెట్టి కళ్ళు గీస్తాం. కళ్ళు గీస్తే ప్రజలు వచ్చి తాగుతారు. అంటే అదొక మత్తు పదార్థం. మత్తు పదార్థం. మరి మత్తు పదార్థాన్ని మీరు ఎందుకు తీస్తున్నారు? మత్తు పదార్థం అంటే మా తాతలు మా నాయనలు కాచి అదే వృత్తి ఎప్పుడు. అంటే మరి అది దాంతో ఏమి ఇబ్బంది కదా? ఇబ్బంది ఏమి ఉండదు మేడం. మంచిగా ఆరోగ్యం. కళ్ళు తాగినా కానీ మా దేశంలో అనేక కళ్ళు తాగుతారు ఎక్కువ. పొద్దున్న పని చేసి వచ్చి కళ్ళు తాగుతారు. అదే గీస్తాం, అమ్ముకుంటాం. అదే జీవదారి మీద బతాం. దాని మీద మీ మరి మీ కుటుంబ పోషణ నడుస్తుందా దాని మీద? దాని మీద నడుస్తాం. అట్లా అదే దాని మీద బతాం. మరి నువ్వు ఒక్కడవే కదా తీసేది, నీ పిల్లలు కూడా తీస్తారా? మా పిల్లలు తీయరు, నేను ఒక్కనే. మరి అంత కళ్ళు మీకు రోజుకి ఎంత వస్తుంది? కళ్ళు రోజుకు 20 లీటర్ దాకా తీస్తాం. 20 లీటర్ దాకా. అంటే కళ్ళులో కూడా రకరకాలు ఉంటాయా? ఇప్పుడు పోద్దాడని మొగదాడని ఒకటి ఉంటుంది, ఆడదాడని ఒకటి ఉంటుంది.
అది ముందకాయలు కాస్తాయి, ముంజలు తింటాం, అది కాళ్ళు తాగుతాం. మళ్ళా అది తాటి పండు ఉంటుంది, తాటి పండు చీపుతారు. ఈ పోద్దాడ అయినదో అది ఎక్కువ ఉండదు, ఒకటే వెళ్తుంది కథం పోద్ది. ఈ పరుపుదాడ అన్నది దానికి ముందకాయలు ఉంటాయి, అది గీస్తే కళ్ళు వస్తుంది. మళ్ళా పండుదాడు కూడా అయ్యే 2 గొర్రెలు వదిలి పెడితే పండుదాడు వస్తుంది. పెట్టడం అంటే పెట్టడం అంటే ఏంటి? మేర వేస్తాం కదా, ఇప్పుడు 4 గోళలు అవుతుంది చెట్టు, 4 గోళలు వేస్తుంది, 4 గోళలు వేస్తుంది. గోళలు అంటే 2 ఇసి పెడతారు, 2 గీస్తారు. గీస్తే అది పరుపుదాడు కళ్ళు అవుతుంది. పరుపుదాడు కళ్ళు ఎండాకాలం అవుతుంది, ముందర కళ్ళు పరుపుదాడు కళ్ళు ముందుగా అవుతుంది మేడం. అది అయిపోయినాక ఆనందపడేటప్పుడు మళ్ళీ ఇసిపెట్టిన గోళ్ళు ఉంటాయి కదా, అవి తీస్తాం. ముంజలు ఉంటాయి తింటాం. ఒంటికి ఇవి కళ్ళు తీస్తారు, అది ముంజే కదా. తింటే కూడా కళ్ళు ఎఫెక్ట్ ఉండదా? ఉండదు. ఆ ముంజలు తిన్నా ఆరోగ్యం, ఎండాకాలం కడుపులో చల్లగా ఉంటుంది. మా కూర కూడా వండుకోవచ్చు, తీయగా ఉంటుంది కూర, మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి. ఇక కళ్ళు పండుగడి కళ్ళు అయితే పొద్దుగల తాగితే కడుపు నొప్పి ఉన్నోళ్ళు, కిడ్నీ నొప్పి ఉన్నోళ్ళు తాగితే రాళ్ళు కూడా పడిపోతాయి. ఏంటి? కళ్ళుతోటి కళ్ళుతోని రోజు ఉదయం తాగితే రాళ్ళు కూడా పడిపోతాయి. కిడ్నీలలో రాళ్ళు ఉంటాయి. చిన్న పిల్లలు కూడా పాలు సరిపోకుండా కూడా చిన్న పిల్లలు తాకినా కూడా మంచిగా తాగుతారు, గుమ్ముగా పండుకుంటారు. అన్ని తీర్లా పండుగ కళ్ళు మనం తింటాము. మళ్ళీ అదే పండుగలు అందులో ఉంటుంది కదా నీర, ముంజలలో నీర, అదే పండుగల కళ్ళు ఎంతో ఆరోగ్యం ఉంటుంది. మత్తు ఏముండదు, చేసి వస్తే గుమ్ముగా పండుకుంటారు. అదే రోజు సాయంత్రం తీసుకుంటారా? పొద్దుగాల సాయంత్రం తీస్తాం. మొత్తము 20 లీటర్లు రోజుకు వస్తాయి. అవి ఏం చేస్తారు? అమ్ముకుంటాం. ఎక్కడ అమ్ముతారు? మన ఇంటికే వస్తాం మేడం, వచ్చి అమ్ముతారు. వచ్చి చూసి తాడు అమ్మనోళ్ళు ఇంటికాడ ఒలిచి పెడతారు. అమ్మనోళ్ళు చెట్టు కాడికి పోయి ఒలుచుకుంటారు, అది తాగుతారు, ఇది తాగుతారు. ఏ ప్రాబ్లం మత్తు అయితే ఏం కాదు, ఆరోగ్యం హుషారే ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు తీసినట్టే తాగిస్తారా ఫ్రెష్గా? మరి అది నిల్వ ఉండదా? నిల్వ ఉండదు మేడం. నిల్వ ఉంటుంది అంటే పొద్దుటి ఒక గుడ్డో 2 గుడ్లు ఉంటుంది కదా, 2 లీటర్లు సాయంత్రం అయినా అమ్ముకుంటాం. మరి మన్నాటికి ఉంటుందా కళ్ళు? ఉంటుంది కానీ పొయ్యం, పారబోస్తారా? పులుకుంటుంది, పారబోస్తాం. తాజా కళ్ళే అమ్ముకుంటాం. తాజాదే అమ్ముతాం. తాజా పాతదా పారబోస్తాం. తాజావి తాగితే పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యం మంచిది. బాలంతా కూడా తాగొచ్చు. బాలింత కూడా తాగిస్తారా? ఎందుకనంటే అది సూరాపానుకో మంచిది అన్నట్టు. ఒళ్ళు నొప్పులున్నా ఏదున్నా అలసిపోయి అనుకుంటారు కదా, అందుకోసం తాగొచ్చు. బాలంతా తాగొచ్చు, 3 నెలల పిల్లలు కూడా తాగొచ్చు, కిడ్నీలో కూడా తాగొచ్చు. అంతా స్టోన్ ఉంటే తాగొచ్చు. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ కి కూడా తాగొచ్చు. ఎక్కువ మూత్రం పోతూ ఉంటుంది, దానికి మాత్రలు అవి వాడతారు కదా. ఇది కూడా తాగినా ఆగుతుంది, ఆగేటోళ్ళకి ఆగుతూనే ఉంటుంది. మనం చల్లగా తాగుతాం కానీ నీరు అట్లాంటిది కిడ్నీలలో పోతుంది టాయిలెట్. అట్లా కూడా దీని గురించి ఏ ప్రాబ్లం ఉండదు, ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కలుగుతా అంటే మీరు నీరు కలుపుతారా? 20 లీటర్లకి చెట్టు మీద ఇట్లా దింపగానే వెంటనే తాడికాడికి వస్తారు. తాజా దింపగానే తాగేస్తారు. దాంట్లో ఏం కలపరు, ఏం లేదు. అది ఇట్లా తీసుకోవటము తాగేయటం అంతే. మరి మీకేమైనా గవర్నమెంట్ సహాయం చేస్తుంది అట్లా? ఇప్పుడు ఇన్ని రోజులు అంటే రకాలు కట్టినాం మేమే. మన పొలంలోనే ములిచినాయి వెనకటి నుంచి తాళ్ళు. అదే అడగటం మర్చిపోయినా. మరి తాటి చెట్లు అంటే మీరు తోటల్లాగా పెంచుతారా? మన పొలాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక చెట్టు ఉన్నది అనుకో, ఎట్లా ఉన్నదో వెనకట ఒక చెట్టు మొలిచింది. తాటి పండ్లు ఇప్పుడు ముందర గీయంగా ఉంటాయి కదా, ఒక్కొక్క తాడు పండుదాడు రాదు. మనం ఇష్టపెట్టిన 2 గోళ్ళు ఉంటాయి కదా, పండుదాడు రాకుంటే అవి పండ్లు మండి రాలిపోతాయి. దాని గురించి చెట్లు మురుస్తాయి. అవి మనకు గుర్చగంత అడిమైనట్టయితే మన చిలకలలోనే. అయితే పాలు 4-5 తాళ్ళు ఎక్కుతాం, పోద్దాలు 2 ఎక్కుతాం, మగతాళ్ళు అంటారు. 2 ఎక్కితే అప్పుడు 20-30 లీటర్లు వెళ్తాయి ఒక నెల రోజులలోనే. మన ఓలి పండుగ ఉంటుంది కదా, ఆ టైంలో గిరాకీ ఉంటుంది, అప్పుడు వెళ్తాయి. ఇక అది పోయినాక ఇది ఎండాకాలం పళ్ళు మన చిలకల్లో మురుస్తాయి. అంటే ఒక చెట్టుకి ఎంత వస్తుంది కళ్ళ? 10 లీటర్లు 20 లీటర్లు వచ్చేది అవుతుంది కళ్ళు. ఇప్పుడు మీకు 4-5 చెట్లు ఉంటే 60-80 కిలోలు ఉంటాయి కదా, లీటర్లు ఉంటాయి కదా, మరి అంతా ఏం చేస్తారు? అంతా పోతూనే ఉంటుంది మేడం.
అంతా పొద్దుటి ఇల్లు వస్తుంది, మధ్యాహ్నం వస్తూనే ఉంటారు. వచ్చినప్పుడల్లా చేతనైతే ముస్తాలు కట్టుకొని ఎక్కుతూనే ఉండాలి. లేదు గవర్నమెంట్ 50 ఏళ్ళు అయిపోయింది కదా గౌడ్స్కు. యాదగిరికి 50 ఏళ్ళు ఉన్నాయి అనుకోరు మేడం. 50 ఏళ్ళు ఉన్నాయి అనుకో యాదగిరికి 2000 పింఛన్ వస్తుంది. ఒకవేళ ఆనంద పడ్డప్పుడు ఉంటుంది కదా, తాడెక్కుతారు కదా, జార్ పడ్డాడు చచ్చిపోతారు. జార్ పడితే చచ్చిపోడే 5 లక్షలు ఇస్తారు. మళ్ళీ మనకు లైసెన్స్ ఇచ్చిండ్రు. అంటే ఇప్పుడు మీరు గీత కార్మికులు అని అన్నారు కదా మిమ్మల్ని, అంటే మీకు కార్మిక చట్టం అంతా ఉంటుందా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకి చాలా రూల్స్ ఉంటాయి కదా, ఇన్ని గంటలే పని చేయాలి, ఇది చేస్తే ఇట్లా అని చాలా రూల్స్. అట్లేం లేదు మేడం. ఇక మనకు పింఛన్ వస్తుంది, మన కళ్ళు అమ్ముకుంటాము. కాకుంటే కర్మకాలు చచ్చిపోతే మాత్రం 5 లక్షలు వస్తాయి. ఇక అంతే. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. చెట్టు మీద కింద పడ్డారన్న లైసెన్స్ ఉంటుంది. లైసెన్స్ పట్టుకుని 5 లక్షలు ఇస్తారు. లైసెన్స్ తీసుకోవాలా? తీసుకోవాలి. కళ్ళు తీయాలంటే మీరు లైసెన్స్ తీసుకోవాలి. ఎక్కుతున్నాం అన్నట్టుగా. ఎవరిస్తారు ఆ లైసెన్స్? గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఏమారో మాకు ఏమారో ఉంటారు. ఆఫ్కారాలు సిఏ ఎస్ఐ మళ్ళీ ఇంకా పెద్ద పెద్దోళ్ళు వచ్చి చూసి ఎక్కుతలేరని చూస్తారు. ఎవరు ఎక్కుతున్నారు, వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదా, వాళ్ళు సక్రమంగా అమ్ముతున్నారా లేదా, కల్తీ చేస్తున్నారు, చెకింగ్ కూడా వస్తారు. అవన్నీ చెకింగ్ చేస్తారు. మీరు ప్రతిసారి వచ్చి మీకు చూస్తూ ఉంటారా? ఒకసారి వస్తారు. వస్తే ఒకరు అని కల్తీ చేస్తే మీకు ఒక సొసైటీ లాగా ఏమన్నా ఉందా? ఏం లేదు. సంఘం ఉన్నది. సొసైటీ అంటే సంఘం. మా అధ్యక్షుడు అంటే మనం ఓట్లు వేసి గెలిపించినాం. ఆయన ఏం చేస్తాడు మీకు? ఆయన ఇప్పుడు మన పైన ఇప్పుడు తాడు చెట్టు మీద పడ్డా డబ్బులు ఇప్పిస్తాడు. ఇప్పుడు మన తాడు చెట్టు కొట్టినా కానీ రూల్స్ లేదు, ఆ తాడు చెట్టు పీకే రూల్స్ లేదు. అందు గురించి ఆ మనిషి మాకు అధ్యక్షుడిగా ఉంటాడు. ఉంటే తాడు చెట్టు ఎవడన్నా కొట్టినా కానీ ఆ ఆపకారాలకు చెప్తాడు, తీసుకొస్తాడు. మళ్ళీ పోతే వాళ్ళ నుంచి కాకపోతే పోలీసు వాళ్ళు చెప్తారు పీకొద్దు రాళ్ళు, చెట్లు అట్లనే ఉంచాలి, చెట్లు అట్లనే ఉండాలని చెప్తారు మా అధ్యక్షుడు. ఇప్పుడు మరి మీరు అమ్ముకోవాలంటే మీ ఊళ్ళో మీ ఇంటికి వచ్చిన వాళ్ళకే అమ్ముకుంటారా? బయట కూడా ఏమైనా మార్కెటింగ్ లాగా? లేదు, మార్కెట్ ఇంటికి వస్తారు, రోజు ఇంటికే వస్తారు. మీరు సంతకి తీసుకెళ్ళి అమ్మటము, ఇట్లా బజార్కి తీసుకెళ్ళి అమ్మటము? ఇంటికి అంటే మా ఇంటి ఇప్పుడు అంటే రోడ్డుకే వచ్చినాం. ఇప్పుడు 10-20 సంవత్సరాలు. అంతకుముందు పాతిళ్ళు దూరంగా ఉండే రోడ్డు మీదకి వచ్చి తాళాలకు వచ్చి కూర్చొని అమ్ముకునేది. అంతే, తాళాలకు వచ్చేది. ఇప్పుడు అందరం మన తాళ్ళు ఇళ్ళు అన్నీ కలిసే ఉన్నాయి, రోడ్కే ఉన్నాం. ఇంటికే వచ్చి ఇంటికాడ కూర్చొని సైకిల్ వేసుకొని మా బండి వేసుకొని బండి మీద కూర్చోబెట్టుకొని గౌన్లో అయినా తీసుకుపోయి తాళెక్కించుకొని వచ్చి ఇంటికాడ కూర్చొని తాగుతారు. అంటే ఇప్పుడు ఒక గెలకి కళ్ళు రావాలి అంటే ఒక దానికి లొట్టి, ఇంత లొట్టి కడతాం. ఏం చేస్తారు? ఒట్లు కళ్ళొట్లు ఉంటాయి కదా, మనం బోనాల పండుగ తెచ్చుకుంటాం. ఆ చిన్న కుండ, ఆ కుండని మేము లొట్లు అంటాం. ఆ లొట్లు ఆ గోల కట్టాలి. ఆ లొట్లు ఎన్ని ఒక్కొక్క దానికి 10 లొట్లు 8 లొట్లు కట్టాలి. 8 గోరలు అవుతాయి. 8 గోరలకు 8 లొట్లు కట్టినాక ఎక్కంగా గింత ఒక సీసా గోల ఒక గుడ్డి లీటర్ రావాలంటే ఒక 15 రోజులు పడుతుంది. ఒక లొట్లు కట్టాక 15 రోజులు పడుతుంది. 15 రోజులు అవుతాకనే లీటర్ కళ్ళు అవుతాకనే 15 రోజులు పడుతుంది. ఇక ఆ తర్వాత 2 లీటర్లు ఒక్కొక్క గోల ఇట్లా లోట్లు ఇంత కుండ నిండుతాయి. ఇక అప్పుడు నిన్నప్పుడు మొత్తం కలిసి 20 లీటర్ల దాకా 15 లీటర్ల దాకా అయితే అది ఒడుచుకొని పడలు పోసుకొని మెరేస్తాం. ఇంత కుండలు పోసుకొని ఇక్కడ ఉంటే ముస్తాది కట్టుకుంటాం, వెనక దాకించుకొని వస్తాం. ఇప్పుడు దాంట్లో నుంచి తీసేసాక అవి మళ్ళీ పనికి వస్తాయా, పడేస్తారా? ఉంటాయి తొట్లు ఉంటాయి. ఆ పైన ఉండే ఏమంటారు ముంజ గోలలు పోస్తా కరిగిపోతాయి. రోజు మెరేయాలి. ఉదయం సాయంత్రం గీత పెట్టాలి. చిన్న గెలలాగా ఉంటుంది కదా, దాన్ని రోజు ఇంత పోస్తా అంటే ముంజగోల మొత్తం కరిగిపోతుంది, కళ్ళు అవుతుంది. అది కరుగుతుంటేనే కళ్ళు అవుతుంది. ఇక కళ్ళు కాకుండా ఉండే గోళలు ఉంటాయి. పండ్లు అయినాక రాలి కింద పడి ఆ పండ్లు కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు, చీకొచ్చు. మంచి కాల్చి కట్టుకొని తింటే అది కూడా ఉపయోగమే.
అది వెనకటోళ్ళు అన్నం తినకుండా కూడా ఆ పని తిని బతికిరు. అన్ని తీర్ల తాళ్ళ గురించి మంచిగా చేసి సో అందుకని మీకు గవర్నమెంట్ వాళ్ళు కూడా లైసెన్స్ ఇచ్చారు. సో మరి ఇట్లా వీటిని మద్యపానాన్ని మనము ఏమంటే ప్రోత్సహించినట్టు కాదు ఇది కాదు. ఆరోగ్యం వెళ్తూ ఎన్ని తీరులైనా మంచిదే మేడం ఇది. సో చెట్లు అంటే ఒక తాడి చెట్టే ఉంటుందా? ఈత చెట్లు ఉంటాయి, తాడి చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి, ఖర్జూర చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటి నుంచి కళ్ళు వస్తుందా? ఈత చెట్టుకు వస్తుంది కళ్ళు. ఖర్జూర చెట్టుకు ఖర్జూర పండ్లు వస్తాయి. అవును, దానికి కూడా కళ్ళు తీస్తారా? తీయాలి. తాటి చెట్టుకి తీస్తారు, ఈత చెట్టుకి తీస్తారు, ఇంకా అంతే ఆ రెండింటికే తీస్తారు. ఇప్పుడు మీకు ఆ కళ్ళు వచ్చే చెట్లు వేరే ఉంటాయి, ముంజ వచ్చే చెట్లు ఒకటే మేడం. ఒకటే కానీ ముంజలుకి వేరే ఉంటాయి. కళ్ళు కొన్నిట్లో తీస్తారు, ముంజలు కొన్ని వదిలేస్తారు. 10 గోళలు అన్నాగా మేడం, 2 గోళలో పందాడుకు ఇచ్చి పెడతాం, కొన్ని గోళలో ముంజలు తింటాను కానీ ఇచ్చి పెడతాం, కొన్ని గోళలో పరదాడుకు ఇస్తాం, ఎండాకాలంలో తాగుతాం. ఈ 3 తీర్లో అయ్యే ఇచ్చి పెడతాం అన్నమాట. ఒక చెట్టు పోద్దాలు అనేది ఒక్కటేసారి ఒక నెల రోజులలో అవుతుంది, అయిపోతాయి. అవి మగ చెట్లు ఒక నెలలోనే పోతాయి. ఈ పరదాడు అనేది 6 చెట్టు అన్నట్టు, అది 3 సార్లు వెళ్తుంది. ఒక నాపగోళ్ళు వెళ్తుంది, పరదాలు వెళ్తాయి, పందాడు ఎప్పుడు అయితేనే ఉంటుంది. మరి ఇట్లా మీకు రోజు ఏ పూట కాపూట వచ్చి కొనుక్కుంటారా, లేకపోతే రోజు తాగే తాడికాయ పడతాం మేడం, 10 ఆడికాయలు పడతాం. ఇక కాతిమ కళ్ళు అడిగేటోళ్ళకి పోస్తాను, ఫోన్లు చేస్తారు. అలా నెలకు ఇట్లా 1000-2000 చెట్టులకు 10 బాటిల్ నింపి పక్కకు పెట్టినాక మిగిలిన కళ్ళు విడిగా వచ్చేటోళ్ళకు పోస్తాం. ఎంత కావాలంటే అంత పోస్తాం. మన దగ్గర లేకుంటే వేరే వాళ్ళ కాడ అమ్ముడు పోకుంటే అది తెచ్చి కూడా పోస్తాం, చేంజ్ చేస్తాం ఇటు చేసి. సో ఇప్పుడు మిమ్మల్ని గీత కార్మికులు అంటారు, మీకు లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆబ్కారీ వాళ్ళు అక్కడ నిలబడి మీకు తీయడానికి ఆరోగ్యంగా ఉన్నారా లేరా, సక్రమంగా చేస్తున్నారా లేరా అని అంతా చూస్తారు. చూసిన తర్వాత ఇదేంటి మీకు రోజంతా పని చేసి అలసిపోతే కొంచెం తీసుకొని రిలాక్స్ అవ్వటం, బాలింత ఒళ్ళు నొప్పులు తగ్గటానికి, 3 నెలల పిల్లలకి కూడా కొంచెం కడుపు ఆరోగ్యంగా ఉండటం కోసం, కిడ్నీలలో స్టోన్ వచ్చిన తర్వాత ఇబ్బందులు వచ్చిన వేడి వచ్చిన వాటన్నిటికీ కళ్ళు ఉపయోగపడుతుంది. దీంతో మద్యపానంకి అన్నట్టుగా రాదు కాబట్టి సురాపానం అంటారు కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అంతే కరెక్ట్. మరి ఇవన్నీ మీకు మంచిగా ఉన్నాయి, ఇబ్బందులు కూడా ఏమన్నా ఉన్నాయా? ఇబ్బందులు ఏం లేవు మేడం. ఒక తాడు నుంచి పడితేనే ఇబ్బందులు, కానీ ఇబ్బందులు ఏం లేవు. వాన పడితే మాత్రం వాన పడితే కింది మీ తాడు గడుస్తుంది, ఎక్కేటప్పుడు మస్తు భయం అవుతుంది. ఇక ఎక్కరాదు కొంతమందికి, జారుతుంది కాలు పెట్టి పుస్త జారుతుంది. 2 రోజులు వాటి ఎక్కిన పడ్డదనుకో వాన పాకులు పడుతుంది, చెట్టు ఆరిందాక ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. అంత ఒక్కరోజు ఆనబడ్డప్పుడే ఇబ్బంది. వచ్చే మంది చచ్చిపోతారు మేడం దాంట్లో. అదే ఆనపడ్డప్పుడు మరి అట్లా పోయిన వాళ్ళందరికి ఇస్తారా? 5 లక్షలు ఇస్తాను, ప్రతి వాళ్ళకి ఇస్తారు. లైసెన్స్ అంటే ఆ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి, లైసెన్స్ తీసుకోకుండా దొంగతనంగా చేసే వాళ్ళకి ఏముండదు. కల్తీ లేని కళ్ళు తాగితే ఉపయోగమే అంటాం, మంచిదే. ఎవరైనా తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. ఇంకా ఇవి కాకుండా ఇంకా మీరేమన్నా చెప్తారా? మీ కళ్ళు గురించి, మీ ఇబ్బందులు, మీ సాధక బాధకాలు, దీని మీద మీ వృత్తి పూర్తి నడుస్తుందా? మీ కుటుంబం నడుస్తుంది. ఇప్పుడు మీకు 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల అన్నారు. మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, పెళ్ళిళ్ళు, పేరంటారు, చదువులు, మరి ఇప్పుడు మీరు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు. మీ ఆరోగ్యానికి అన్నిటికీ మీరు తీసే ఆ కళ్ళు మీద వచ్చే డబ్బులు సరిపోతాయా? మీ కుటుంబ పోషణకు సరిపోతుందా? మాకు మళ్ళీ 4 ఆడబిడ్డలు ఇక సరిపోతాయి. రోజుకు 500-1000 రూపాయలు దొరికినారు. ఇక ఆడికలైతే కంపల్సరీ వస్తాయి మేడం. ఇక విడివిడిగా ఒకనాడు గిరాకు ఉంటుంది, ఒకనాడు ఉండదు. గిరాకు నాడు 1000 రూపాయలు దొరుకుతాయి, గిరాకులు నిన్న 500 దొరుకుతాయి. ఆ మిగతా కాలు పాలపూసుడు ఎందుకని ఆడికలకు
పోషిత్తం ఇంటికి తీసుకుపోయి తాగుతారు. పారబుద్ధి ఏమవుతుంది, తాగితే కాల్చుకుంటారు అన్నట్టుగా పోషిత్తం. సో మీకు కుటుంబ పోషణకి సరిపోతాయి, మీకేం ప్రాబ్లం లేదు. డబ్బుల ఇబ్బంది లేదు. ఇది కాకుండా ఇంకా ఏమన్నా చేస్తుంటావా? ఇద్దరు అదే పని. ఇద్దరు అంటే ఆయన ఎక్కి తీస్తాడు, నువ్వు అమ్ముతావు అంతే. మరి మీ అమ్మ వాళ్ళేమో అంత మంచిగా ఉంది అంటున్నారు మహేష్, మరి నీ ఉద్దేశం ఏంటి, నువ్వేమంటావు? అంటే నా ఉద్దేశం అనేది ఈ సంవత్సరంలో 365 days అనేది కళ్ళు కాదు మేడం, దానికి ఒక్కొక్క స్టెప్స్, ఒక 2 months కావచ్చు, 3 months కావచ్చు. అది అనేది గ్యారంటీ ఇవ్వలేము. ఒక రోజు వర్షం వచ్చి 2 days వర్షం వచ్చింది అనుకోండి, తాడెక్కరు. తాడెక్కకపోతే అది కళ్ళయ్యే గొల్లలన్నీ ఎండిపోతాయి, అప్పుడు కళ్ళు కాకపోవచ్చు. అయిన రోజులలో మాత్రమే ఇలాంటి ఏదైనా పండుగ సీజన్స్ లో మాత్రం 1000-2000 అమ్ముకోవడం జరుగుతుంది. కానీ ఒక్కొక్క రోజు ఏం అమ్మకుండా పడబోయడం కూడా జరుగుతుంది. ఒక్కొక్క 50 liters అవుతుంది, 60 liters అవుతుంది. కానీ అది సేల్ కాకపోతే పడబోయడం తప్ప నెక్స్ట్ డే సేల్ చేసుకొని ఎట్లేదో సేవ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మేది కాదు. ఇది ఒక రోజు మాత్రమే దాని వ్యాలిడిటీ ఉంటుంది. మార్నింగ్ తీస్తే ఈవినింగ్ అమ్ముకోవచ్చు, ఈవినింగ్ తీస్తే నెక్స్ట్ డే పడబోయడం తప్ప ఉండదు దానికి ఉండదు. ఇది వీటికి మేము ఒక్కొక్కటి పేర్లు ఉంటాయి వీటికి చెట్లకి. మళ్ళీ అంటే మా తాతలు మా ముత్తాతల నుంచి ఉన్న పేర్లు అన్నట్టు, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పేరు అని ఉంటుంది. మళ్ళీ ఇది మేము పంచుకుంటారు అన్నట్లు. ఇప్పుడు గౌడ్స్ అని ఒక ఊర్లో ఒక 50 members 100 members అలా ఉంటారు అన్నట్టు. ప్రతి సంవత్సరము ఒక దసరా ఉంటుంది. దసరా రోజు వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర గ్రూప్ గా ఉండి దాన్ని నెంబర్స్ తీస్తారు అన్నట్టు, లక్కీ డ్రా తీస్తారు. 100లో 100 ఒక టోకెన్స్ ఉంటాయి, అది తీసి ఎవరెవరికి వచ్చింది ఫస్ట్ వచ్చిన అతను అప్పుడు ఒక చెట్లు ఉంటాయి, ఒక 500,000 trees ఉంటాయి, తాడి చెట్లు. వాటిని ఒక్కొక్కరికి షేర్ చేస్తారు. ఫస్ట్ ఎవరు వచ్చిరో మంచి చెట్టు ఏది ఉంటుంది ఆ ఫస్ట్ వచ్చిన అతను తీసుకుంటాడు. అలాంటి లక్కీ డ్రాలో ఉంటుంది. అంటే ఫస్ట్ ఇప్పుడు సీజన్ దసరా టైంలో కళ్ళు కాదు, ఏమైనా ఒక 100 trees 100 చెట్లలో ఒక 10 చెట్లు మాత్రమే కళ్ళు అవుతుంది. ఆ 10 చెట్లలో ఈ ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళే తీసేసుకుంటారు, ఎందుకంటే అప్పుడు సీజన్ కాబట్టి మనీ డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నట్టు. అది దానికోసం అని వాళ్ళు వచ్చిన వాళ్ళు లక్కీ అన్నట్టు. తర్వాత వచ్చిన వాళ్ళు అవి కళ్ళు మళ్ళీ గొలలు వచ్చి మనకు కళ్ళు వచ్చేంత వరకు 2-3 months కూడా వెయిట్ చేయాలి. అది ఏమంటే మనం కోరుకున్నాం అనగానే కాళ్ళు రాగానే కళ్ళు కాదు. అది ఒక 2-3 months పట్టవచ్చు, 5 months పట్టవచ్చు. అది వచ్చిన 2 నెలల్లోనే కళ్ళు అయిపోతుంది. మళ్ళీ పందాలు ఇట్లాంటి మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎండాకాలం కళ్ళు బాగా అవుతుంది, కానీ అప్పుడు టెంపరేచర్ వీక్ ఉంటుంది కాబట్టి తాగే వాళ్ళు తక్కువ అయిపోతారు. ఈవినింగ్ టైంలో అప్పుడు ఎక్కువ పడబోయడం అవుతుంది, కళ్ళు చాలా అవుతుంది, 50 liters 60 liters అవుతుంది, కానీ తాగే వాళ్ళు తక్కువ ఉంటారు. అప్పుడు ఆ హీట్ కి ఆ కళ్ళు అనేది పుల్లగా ఎక్కువ అవుతుంది, అంటే కుండలలో మరిగినట్లు అయిపోయి పుల్లదనానికి ఎక్కువ తాగే వాళ్ళు రారు. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, అలా ఉంటుంది. ఇది ఉన్న ఒక కొన్ని రోజుల వరకు మాత్రమే ఇది అమ్ముకోవడానికి జరుగుతుంది. ఇది ఇప్పుడు కొత్త యువత్ అంటే ఇప్పుడున్న న్యూ జనరేషన్ కి కొంచెం ఎట్లాంటి అంటే ఇప్పుడు స్కీమ్స్ ఇట్లాంటి ఎట్లా పెడుతున్నారో అలాంటి ఎక్కడానికి ప్రోత్సహిస్తేనే ఎక్కుతారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చూసినా ఏదైనా ఒక వర్క్ చేసుకోవడము సిటీలో బతకడమే చేస్తున్నారు. ఇదేమైనా ఇది కూడా కనుమరుగైపోయినట్లు అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ కానీ ఎవరైనా దీన్ని ఇంకా మంచిగా చేయాలి అనుకునేటట్లు చేస్తే కొంచెం అన్ని బాగుంటుంది. అంటే నీకు ఇది అవసరం అంటావా? అందరికీ తాగటము కళ్ళు తీసుకోవటము అవసరం అంటావా? నీ ఉద్దేశం, మీ మమ్మీ డాడీ అంటే పల్లెటూర్లలో ఉన్నారు, వాళ్ళ ఆలోచన వేరు. నువ్వు ఇక్కడ హైదరాబాదులో ఉంటున్నావు, దాదాపు 20 ఏళ్ల నుంచి ఉంటున్నావు. ఇప్పుడు నీకు తేడా తెలుస్తుంది కదా. వాళ్ళు చెప్పినంత ఉపయోగం ఉందా కళ్ళుతోటి? వాళ్ళు చెప్పినట్టుగా అందరు తీసుకుంటే మంచిదంటావా? అంటే అందరూ తీసుకోవాలని లేదు మేడం. ఇప్పుడు ఉన్న దానికి ఈ హైదరాబాద్ లో ఎంతో మంది తాగడము ఖరాబ్ కావడము, ఇంత ముందుకు సారాయి అని ఉండేది, అది తాగి ఖరాబ్ అయిపోయి వాళ్ళకు అదే ఎడిక్ట్ అయిపోయి అలా అయిపోయే వాళ్ళు. ఈ కళ్ళు తాగడం వల్ల అలా ఉండదు. ఎప్పుడున్నా హెల్తీ ఫుడ్ అని మనకి ఇప్పుడు హెల్తీ ఫుడ్ ఇది మందులు లేకుండా పండియడం ఎలా ఉంటుందో ఇది కూడా ఊళ్ళలో కళ్ళు అనేది అలాగే ఉంటుంది. ఏ మెడిసిన్ దాంట్లో కల్తీ లేకుండా ప్యూర్ ఉంటుంది అన్నట్టు. అది తాగడం వల్ల కిడ్నీలకు కానీ వాళ్ళ ఇలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు. అది ఏమైనా హెల్తీ ఫుడ్ లానే హెల్తీ డ్రింక్ అన్నట్లు. ఇంత ముందుకున్న
వాళ్ళు కూడా గవర్నమెంట్స్ కానీ వీళ్ళందరూ ఎంకరేజ్ చేసి ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు మేడం. ఎవరైనా గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇది తినవచ్చు తాగొచ్చు అని అన్నదంటే అది కొంచెం నిజం ఉంటేనే గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది. గౌడ సంఘం అనేది ఒక చిన్న సంస్థనే కాదు, ఇది మన తెలంగాణలోనే చాలా పెద్ద సంస్థ అన్నట్లు. ఇది మనకు కళ్ళు తాగకూడదు అనేది అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఏ గవర్నమెంట్ కానీ ఎవరు పబ్లిక్ కూడా ఎవరు చెప్పలేదు. పండుగలు వస్తే ఊళ్ళల్లో వెళ్ళి ఫస్ట్ కావాలి అనుకునేది హైదరాబాద్ నుంచి వచ్చి తాగాలనుకునేది కళ్ళుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడున్న వాళ్ళకైతే. నా జనరేషన్ వాళ్ళైతే ఊరికి వెళ్తే మందు కావాలా ఇవి కళ్ళు కావాలంటే 99% అందరూ కళ్ళు కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది 100 రూపీస్ కానీ 200 కానీ అది ఒక ఎంజాయ్మెంట్ లా అక్కడ పొలాలలోకి వెళ్ళి తాళ్ళ దగ్గరికి వెళ్ళి తాగి సెల్ఫీలు పెట్టుకోవడం, వీడియోలు తీసుకోవడం, రీల్స్ చేయడం అలాంటివి చాలా మంది చేస్తున్నారు. ఒక ఎంజాయ్మెంట్ లాగా వాడతారు, ఒక ఆరోగ్యమైంది అంటావు నువ్వు. అందుకని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, బ్యాన్ చేయలేదు అంటావు, అంతేనా? మరి యాదగిరి, నువ్వు ఇంత వింటున్నావు కదా, నేను ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. మరి మీ పిల్లలు ఎవరన్నా ఇది చేస్తారు అంటే నువ్వు ప్రోత్సహిస్తావా? వద్దు మీరు వెళ్ళి పట్టణంలోనే ఉద్యోగాలు చేసుకోండి అంటావా? మేడం, ఇప్పుడు కళ్ళు అన్న ముచ్చట ఎప్పటికి కాదు. కళ్ళు ఒక 2-3 నెలలు 4 నెలలు అవుతుంది. ఆ 4 నెలలు అయిపోయినాక ఈ పట్టణాలు పట్టిర్రు వీళ్ళందరూ వచ్చి ఈ 4 నెలలు తీసుకుంటే ఎవరికి ఇస్తారు లెక్క రాదు అని 4 నెలల్లో మనకి ఇక్కడ ఉపయోగం లేదని హైదరాబాద్కి వచ్చి ఉంటారు. అంతే. పిల్లలు వచ్చి ఎక్కుంటే ఎక్కువచ్చు, ఉపయోగం ఉన్నది. ఎక్కుంటే ఎక్కువచ్చు, వ్యవసాయం చూసుకోవచ్చు. ఆ నెల రోజులకు ఒక 10,000 కూడా చేయలేదు. కళ్ళు అమ్మినా ఏం చేసినా ఒక 5,000కు ఎక్కువ అమ్మలేము. 5,000 తోటి బతారా వీళ్ళు? మరి నువ్వు 5,000 తోటి ఎట్లా కుటుంబాన్ని పోషించావు? అప్పుడు ఓర్పించడం అంటే మనకు వ్యవసాయం ఉంది కదా, ఆ తాడి చెట్ల నుంచే కాదు, వ్యవసాయం ఉంది, ఒడ్డు పంతాయి, కాయ పంతది, అన్ని పంటడం వల్ల వాటి మీద బతికించినాం. సో ఇప్పుడు మీ పిల్లలని చదివించాలని ఎందుకు అనుకున్నావు సైదమ్మ నువ్వు? చదువుకుంటే జాబులు చెప్తారు అనుకున్నాం. అంటే మీకు ఎవరన్నా ప్రోత్సహించారా, మీ అంతటా మీరే అనుకున్నారా? అనుకున్నాం మేడం. చదువుకుంటే కళ్ళు అమ్ముకుంటే వీళ్ళు తాళ్ళు ఎక్కలేరు, ఎక్కితే తర్వాత అయినా వచ్చి ఎక్కుంటారు. కానీ చదువుకుంటే మంచిగా ఉంటుంది కదా, చదువుకున్న కూడా తాళ్ళు ఎక్కొచ్చు. మీ అమ్మాయిని కూడా చదివించావా? చదువుకుంది, కూతురు కూడా చదువుకుంది, కొడుకులు ఇద్దరు చదువుకున్నారు. అందరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు. తాడి చెట్టులో లాభం లేదు, తాడి చెట్టు ఎక్కితే లాభం లేదు. ఏమైనా కొద్ది మామూలుగా బతికించడమే కానీ వ్యవసాయం మీదనే ఒడ్డు పండించుకుంటూ కాయ పండించుకుంటూ దాని మీద బతికి చదివించినాం. ఇంత 5,000 10,000 చెప్పని నేను అడిగాను కదా, మీకు ఇబ్బందులు ఏంటి అని కూడా అడిగాను కదా, అదే చెప్తున్నాడు ఆయన. 10,000 మేము ఇక్కడ ఉండి మేమేం బతాం అని హైదరాబాద్కి వచ్చింది. సో ఇప్పుడు మీ మనవాళ్ళని మంచిగా చదివిస్తున్నారు, సెంట్రల్ స్కూల్కి పంపించి చదివిస్తున్నారు. సో చాలా సంతోషం. మరి నువ్వేమంటావు మహేష్, చదువుకోవటం మంచిదంటావా, లేకపోతే అక్కడికి వెళ్ళి మీ నాన్న ఇందాక మీ అమ్మ అన్నది మాకు 5,000 వస్తాయి, 500 వస్తాయి, 1,000 రూపాయలు వస్తాయి, మాకు చాలా సంతోషం, అదంతా ఆమె తెలియక అనుకుంటోందా, లేకపోతే నిజంగా మీకు అంత ఇన్కమ్ ఉందా? నువ్వు నీ పిల్లలిద్దరినీ సెంట్రల్ స్కూల్లో జాయిన్ చేసావు, పెద్ద ఆఫీసర్లు చేయాలని అనుకుంటున్నావు, మరి నీకు ఎందుకని అక్కడికే వెళ్దాం అనుకుంటున్నావు? ఎందుకని నువ్వు హైదరాబాద్ వచ్చావు? అంటే ఇప్పుడు ఈ కళ్ళు అనేది అది అన్ని రోజులు అనేది కాదు మేడం. ఇది ఒక 3 months కావచ్చు, 5 months కావచ్చు. అది అనేది కొన్ని రోజుల వరకే కళ్ళు అవుతుంది. అయినప్పుడు మనీ వస్తుంది, ఒక్కొక్క రోజు అమ్ముడు పోకపోయినా వస్తుంది, దాంతోనే వాళ్ళు వెళ్ళదీయాలి. ఇప్పుడు అంటే పొలం ఉన్న వాళ్ళు మధ్యాహ్నం పొద్దున ఒకసారి తాడు ఎక్కవలసి వస్తుంది, సాయంత్రం 2 సార్లు ఎక్కుతారు రోజుకి, ఒక్కొక్కసారి 3 టైం కూడా ఎక్కేది వస్తుంది. అట్లాంటప్పుడు ఆ మధ్యలో ఈ పొలాలు చూసుకొని పొలం ఉన్న వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. ఇది మన పిల్లల చదువులు అని అంటే ఇప్పుడు వచ్చే డబ్బులు ఇలా చదువులో పెట్టాలన్నా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలోనే అవుతుంది. ఇప్పుడు నేనే కొంచెం చదువుకున్నాను,
సగం సగం చదువు అన్నట్లు. నేను పెద్దగా అయితే చదువుకోలేదు. ఆ పిల్లలు కూడా అలాగే ఉండి పనులు చేయడం, ఈ తాళ్ళు ఎక్కడం అనేది అక్కడ అంత ఎంకరేజ్మెంట్ గా లేదు ఊళ్ళలో. ఈ తాళ్ళు ఎక్కితే మనకు వచ్చే అంత ఇన్కమ్ ఎక్కువ లేదు. నా పిల్లలను చదివించాలనుకుని నేను హైదరాబాద్కి వచ్చాను. అంటే ఇన్కమ్ లేని వాళ్ళు కూడా ఉన్నారంటావా అక్కడ? ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉన్నారంటావా తాడి చెట్లు ఎక్కి ఇన్కమ్ రాకుండా? అంటే ఇప్పుడు తాడి చెట్టు నుంచి కింద పడతారు మేడం, వాళ్ళకి అంటే చనిపోయిన వాళ్ళకి 5 lakhs వస్తాయి అంతే. 5 lakhs తోనే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఎలా తీసుకోవాలి. కొందరు పైనుంచి కింద పడి దెబ్బలు తాకి కాళ్ళు చేతులు ఇరిగిపోయి మంచిగా బెడ్ రీడ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ ఒకేసారి ఇస్తుంది, మామూలు పెన్షన్ ఇస్తుంది, 2000 3000 అంతే ఇస్తుంది. అలాంటిది కాకుండా ఇలా ఎక్కాలంటే కొంచెం మంచి ఆలోచనలు, వాళ్ళు కింద పడకుండా ఇంకా కొంచెం సేఫ్టీగా ఆలోచించి ఇస్తారు. చెట్టు నుంచి కింద పడి బెడ్ రీడ్ అయితే 50,000 ఇస్తే అతను పోషించడం ఎలా, ఆయన మెడిసిన్స్ ఎలా, ఇవన్నీ ఉంటాయి కదా మేడం. ఇవన్నీ చాలా ఉంటాయి అన్నట్టు. ఇలాంటివి కాకుండా కొంచెం ప్రోత్సహించేటట్టు గవర్నమెంట్ ఆలోచన చేస్తే వేరే వాళ్ళు కొత్తగా, ఇప్పుడు నేనున్నాను, నేను మా పిల్లలను చదివిస్తున్నాను ఇక్కడ, అయ్యో అక్కడ మంచిగా ఉంది, మన ఫ్యూచర్ ఉంటుంది, మన ఊర్లో మన తాతలు తండ్రులు చేసిన పని చేసుకోవాలి అని ఒక ఫీలింగ్ ఇచ్చేటట్టు ఉంటే, మాకు ప్రోత్సాహం ఇస్తే ఎక్కేవాళ్ళు. ఇప్పుడు మా తమ్ముళ్ళు కూడా ఎక్కేవాళ్ళు ఉన్నారు, 2-3. వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా వాళ్ళు తాళ్ళు ఎక్కుతున్నారు. వాళ్ళు ఊళ్ళోనే చేసుకుంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, తాళ్ళు ఎక్కుతున్నారు. అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికంటే ఇక్కడ చేయడం కంటే ఊళ్ళో వెళ్ళి చేసుకోవడం బెటర్ అనేటట్లు ఆప్షన్స్, ఎన్నో ఆప్షన్స్, స్కీమ్స్ ఇస్తున్నారు. అట్లాంటి ఇస్తే ఇప్పుడున్న యువత కూడా వెళ్ళి ఎక్కి వాళ్ళ ఇప్పుడు వృత్తిపరమైన పనులు చేసుకుంటారు కదా మేడం. ఇది కుల వృత్తిలాగా చేసుకోవచ్చు అంటావు ఎంకరేజ్మెంట్ ఉంటే. కాకపోతే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పిల్లలు చదువుకోవాలి అనేసి మీ అమ్మ వాళ్ళు మిమ్మల్ని హై స్కూల్ దాకా చదివిస్తే మీరు ఇంకొంచెం ఎక్కువ చదివించాలని వస్తున్నారు, అంతేనమాట. ఇంకేమన్నా ఉందా మీ అమ్మ నాన్న చెప్పండి నువ్వు చెప్పేవి? అంటే వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మా నాన్న కూడా ఎక్కట్లేదు. ఇప్పుడు కళ్ళు కాని టైంలో కొందరికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే కళ్ళు ఉన్నప్పుడు ఉంటుంది, లేకపోతే వీళ్ళు వేరే పనులకు వెళ్ళలేరు. ఇప్పుడు ఇంతగానం తాళ్ళెక్కి చేసే వాళ్ళకి తప్ప, తాళ్ళు ఎక్కడం తప్ప వేరే పని రాదు. వేరే దానికి వెళ్ళడానికి ఇష్టపడరు వీళ్ళు. ఎందుకంటే మధ్యాహ్నం పొద్దున వెళ్ళి తాళ్ళెక్కి వచ్చేసి మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారు. ఉంటే పొలం ఉన్న వాళ్ళు పొలానికి వెళ్తారు, లేదంటే సాయంత్రం మీద వెళ్తారు అన్నట్టు. ఒక్క చెట్టు కళ్ళు రాకపోయినా వస్తుందేమో అని ఆశతోనే వెళ్ళాలి ఆ చెట్టుకి. అది 2 రోజులు కానీ, వారం రోజులు కానీ, 10 రోజులు కానీ ఆ ఒక్క చెట్టుని గీస్తూనే ఉండాలి. అది వచ్చే వరకు అది వస్తుందా అని చెప్పలేము. ఆ 2 రోజులు కొంచెం ఎండలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆ గొలలు కూడా ఎండిపోతాయి. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి అన్నట్టు. సో ఇంకా చివరిగా ఒకసారి మాట, ఇప్పుడు ఈ కళ్ళు మీరు ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు, మీ అమ్మ నాన్న అన్నారు. బాలింతలకి వాడతాము, అలసిపోతే వాడతాము, పిల్లలకి వాడతాము, కిడ్నీస్కి వాడతాము, యూరిన్ ఇన్ఫెక్షన్కి వాడతాము అని. ఇవి మందులలో కూడా వాడుతున్నారా? ఏమన్నా మెడిసిన్స్లలో ఏమన్నా ఈ ఫార్మా మెడికల్ వాళ్ళు ఏమన్నా యూజ్ చేస్తున్నారా, తీసుకుపోతారా? అంటే మెడిసిన్స్ వాళ్ళు తీసుకెళ్తారా అనేది తెలియదు మేడం. అంటే ఇంత ముందుకున్న గవర్నమెంట్ వాళ్ళు అయితే నీరా అని మన అదే నీరా అడుగుదాం నక్లీస్ రోడ్ ఇక్కడ కొన్ని సెంటర్స్ ఓపెన్ చేశారు, నీరా అని. అంటే ఈ కళ్ళులోనే ఫస్ట్ వచ్చేది వాటర్ లో వస్తుంది అన్నట్టు. అది కొన్ని గంటలు తీసేస్తే అప్పుడు వాటర్ ప్యూర్ ఉంటుంది నీరా అనేది. అదైతే వాళ్ళు నీరా అని గవర్నమెంట్ తీసుకుని అమ్మేవారు. ఇప్పుడైతే చేస్తున్నారా అనేది తెలియదు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే నీరా అని ఓపెన్ చేశారు, నీరా సెంటర్. అప్పుడు తీసుకునేవారు అన్నట్టు. అప్పుడు కళ్ళు తీసుకునేవాళ్ళు, తీసుకుని ఆ పై తేట అమ్మేవాళ్ళు. అవును, అది బాటిల్స్ లో పోసి మన ఇది కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ లలో పెట్టి సేల్ చేసేవాళ్ళు. ఓహో, ఫ్రిడ్జ్ లో పెట్టి అది తాగొచ్చు. మన కోకోనట్ వాటర్ లానే ఉంటుంది అది. అది మత్తు అనేది దానికి రాదు. జస్ట్ కూల్ డ్రింక్స్ తాగినట్లు ఎలా తాగుతామో ఇష్టపడి దాన్ని కూడా అలా తాగేవాళ్ళే, కానీ దానివల్ల మత్తు, కళ్ళు తిరగడము అలా ఏముండదు. ఇప్పుడు మా అమ్మ చెప్పారు కిడ్నీ స్టోన్స్ వాళ్ళు, చిన్న పిల్లలు అని. అంటే ఇప్పుడు తాగడం మంచిది తాపియండి అని కాదు. ఇప్పుడు మందు ఉంటుంది, సారాయి ఉంటుంది, అది చిన్నపిల్లలకి ఎవరు ఇవ్వరు. అది చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళకు కూడా తాగొద్దని అంటారు. అది కళ్ళు అనుకోండి, ఇప్పుడు మేమే గీస్తాము, మేమే చిన్నపిల్లలకు కూడా తాపిస్తాము. ఇప్పుడు మా రిషి, రితిక్, సాత్విక్ చిన్న పిల్లలకి 2 years బాబు కూడా తాగిస్తాం మేము. ఎందుకంటే దానివల్ల ఎఫెక్ట్ ఉండదు, పడుకుంటారు, నిద్రపోతారు. ఇప్పుడు కొందరికి ఊళ్ళలో మదర్ చనిపోతారు, మదర్ చనిపోయిన వాళ్ళకి కూడా చిన్న పిల్లలు ఊకే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది కూడా కొంచెం ఇస్తారు, తాపిస్తారు, పడుకుంటాడు,
కొంచెం సేపు అని వాళ్ళు కూడా చాలా మంది ఉండేది ఇంతకుముందు. అరే బాగా కళ్ళు తాగుతారు, కళ్ళు పాకల దగ్గర పడిపోతారు, ఆ సినిమాలలో చూస్తాము అట్లా అని. మాకు కళ్ళు అంటే ఏంటో అసలు దాని గురించి ఏముంది తెలుసుకునేది, అందరు జనాలు పాడైపోతున్నారని అనుకున్నాం మేము. నేను అట్లా అనుకునేదాన్ని, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను అట్లా అనుకునేదాన్ని. ఇప్పుడు మీ ముగ్గురితోటి మాట్లాడటంతో నాకు ఆ అపోహలు తొలగిపోయినాయి. పర్వాలేదు, అంటే దానికి మనం ఎడిక్ట్ అయ్యి తాగనవసరం లేదు, కానీ అవసరమైనప్పుడు తాగొచ్చు. దానికి మీకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, మిమ్మల్ని కార్మికులుగా గుర్తించింది. సో మీ సాధక బాధకాలు చెప్పారు, మీ గురించి చెప్పారు, చాలా సంతోషం, చాలా థ్యాంక్ యూ.